మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నాతో ఉంటాడు, కరుణ గల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికి ఎవరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికి ఎవరు రారు. ఎవరికి నమ్మిన ఫలితము లేదురా, ఎవరికి నమ్మిన ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు.
ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం యేసయ్యా నీకు కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షులమై ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షులమై నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం. అదే ముందు దేవుని స్తోత్రాలు ఏకారంగా కూడా వచ్చి వెళ్ళడానికి నా వందనాలు. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెనా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెనా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకించావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకించావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా.
నా శత్రు ఎదుటే నాకు విందు చేసినావే యాతనిచ్చి గణరాలించి మంచి పేరు నాకిచ్చావే యాతనిచ్చి గణరాలించి మంచి పేరు నాకిచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా నేను లేచిన చోటనే మనసారా నవ్వెదా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా నేను పడిన చోటనే ప్రభు మనకై నిలిచెదా నేను పడిన చోటనే ప్రభు మనకై నిలిచెదా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా హల్లెలూయా. దేవుని నమస్కారాలు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నిల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా పంచకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా
అర్చకాలాభిషేకం సర్వజనుల కోసం ఉదకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా
పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన నా పరలోకపు తండ్రి, అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నా ప్రభువా నీ దాసుని నిలబెట్టుకొని అయ్యా బలారాధన కార్యక్రమంలో నా ప్రభువా నీ నామానికి మహిమకరంగా సంఘములకు ఆశీర్వాదకరంగా మాకు దీవెనకరంగా మీరు జరిగించుకున్నారు ప్రభువా. స్తోత్రాలు పాడిన పాటల ద్వారా కానీ నామానికి మీరే మహిమ తెచ్చుకున్నారు. వాతావరణం అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తుండగా సహాయం చేయమని, ప్రతి ఆటంకపరుసు వారిని నామంలో దూరపరచమని. అయ్యా ఎంతమంది ఈ దినమున కూడి వచ్చి ఉన్నారు, వారందరి జీవితం వారి కుటుంబాల్లో ఆశీర్వాదాలతో మేలులతో మీరు తృప్తిపరచమని, రాలేని బిడ్డలను కూడా మరొక సమయానికి నడిపించి వారికి రావాల్సిన దీవెనలు కూడా మెండుగా మీరు కుమ్మరించమని, ఈ కోడికి ఆదరించి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దావీదు రాసిన కీర్తనలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి 119వ అధ్యాయము 51 నుంచి 70 వరకు చదువుకున్నాం. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడి వాడినైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయును. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొలుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. నా శాసనముల తట్టు మరులు కొట్టిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పార్శ్వములు నన్ను చుట్టుకొని ఉన్నను. ఈ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొనువాడను. నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునిపే నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించి
బట్టి ఆనందించుచున్నాను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయము కనుక ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యములను పంచుకోవాల్సిందిగా ప్రభు పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మీ అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి చేతి విషయంలో మరి నేను నుజువీడు వెళ్ళడం జరిగింది ఒక వారం. అయితే అప్పుడు మరి క్రిస్మస్ న్యూ ఇయర్ రావడం వల్ల మరి ఇంక నేను వెళ్ళటం కుదరక మరి అక్కడి నుంచి నేను కొంత నిర్లక్ష్యపరిచాను. తర్వాత మరి వేరే అతనికి ఒక ఆయనకి ఎక్స్రే పెట్టడం జరిగింది. పెడితే అప్పుడు ఆయన భయపడిపోయాడు. చాలా ఏంటంటే అసలు ఎముక ఏమైపోయింది, ఎముక లేదు, ఏమీ లేదు, చాలా గ్యాప్ వచ్చేసింది కదా, ఈవిడ ఎలా ఉంది, అర్జెంటుగా మరి టాబ్లెట్లు వాడకుండా చేయించుకోవాలి, లేకపోతే ఆర్థో ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పానంట. వెంటనే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు చాలా కంగారు వేసి మరి స్విమ్మింగ్ పెట్టడం జరిగింది. అది మరి పెట్టినప్పుడు తను కూడా వేరే అతనికి పెట్టినప్పుడు అర్జెంటుగా అసలు ట్రీట్మెంట్ జరగాలమ్మా, మరి చాలా ఇబ్బంది అయిపోద్ది అన్నప్పుడు ఇంకా రోజు మరి స్విమ్మింగ్ క్యాంకులు వేస్తే బుధవారం రోజున మరి మీరు అర్జెంటుగా వెళ్ళండి నేను చెప్తానని చెప్పినప్పుడు మరి ఎంజీఆర్ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి చూపించినప్పుడు మరి ఆయన ఏం చెప్పాడంటే మీరు కంగారు పడాల్సిన పని లేదు లేమ్మా, మరి ఇది 6 నెలలు 7 నెలలు అలా పట్టింది, నిదానంగా తగ్గిద్ది, ఒక్కసారికి అయితే మీకు తగ్గదు, మరి బయటికి వెళ్తే మీకు స్టెరాయిడ్స్ ఇచ్చేస్తారు ఇంజక్షన్లు, వాటి వల్ల ఏంటంటే మీకు త్వరగా అది రికవర్ అయిపోతుంది కానీ మళ్ళీ మీకు అది మళ్ళీ వచ్చేస్తుంది రివర్స్, అందుకని మరి నిదానంగా మీకు ట్రీట్మెంట్ జరిగిద్దిలే అని చెప్పాడు. మరి నాకు ఎంత అంటే భుజంలో నుంచి ఇంజక్షన్ చేయడం లేకపోతే ఆపరేషన్ చేయాలని చెప్పి అన్నప్పుడు నాకు భయం వేసింది. ఎందుకంటే మరి ఇంట్లోనేమో పిల్లల్ని మరి ఆపరేషన్ చేయడం అంటే మరి చాలా రెస్ట్ ఉండాలి కదా అని మేము ప్రార్థన చేసుకొని బంధంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాను. ప్రభు ఆపరేషన్ లేకుండా అయినా మరి సహాయం చేయనైనా మరి అలాగే మరి దేవుడి సేవ ఉంది, మరి ఇంట్లోనేమో అమ్మాయింది కదా అని ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు మరి దేవుడే అంటే అందరితో మాట్లాడించినట్టు అయింది. అలాగే మరి ఆపరేషన్ లేకుండానే మీకు చేస్తామని అన్నాడు. మరి అక్కడ తెలిసిన అబ్బాయి ఉన్నాడు గోపాల్ అని, మరి అతను కూడా చాలా మరి కేర్ తీసుకుంటూ మీకేం పర్లేదులే అంటే మరి దేవుడు చేస్తాడు అన్నట్టుగా అబ్బాయి దగ్గరుండి మరి చేస్తున్నాడు. మరి వాళ్ళు సోమవారం నుంచి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ శుక్రవారం శనివారం నేను వెళ్ళకపోయాను, మళ్ళీ శుక్రవారం మరి ప్రార్థన ఉండటం వల్ల ఏదేమైనా మరి నేనైతే దేవుడి మీద ఆధారపడుతున్నాను. మరి ఎందుకంటే మీరు అనుదిన ప్రార్థనలో మరి నా కోసం కూడా ప్రార్థన చేయండి. మరి ఇది త్వరగా మరి ఎందుకంటే 6 నెలలు 7 నెలలు అయినా త్వరగా నా పని నేను చేస్తున్నట్లుగా దేవుడు స్వస్థపరచలాగిన మరి మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే రిస్తా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. మరలా నేను దేవుడి సన్నిధిలో మరి ఒక్క విన్నపాన్ని మనం చేస్తున్నాను. ఎందుకంటే బిడ్డ మరి కాళ్ళు చేతులు లాగేస్తున్నాయని చాలా నీరసంగా ఉంటుంది, ఆయాసంగా ఉందని చెప్తుంది కనుక మరి ఆ బిడ్డకే మంచి ఆరోగ్యం వచ్చేలాగిన మరి తల్లి బిడ్డ వేరుపరచు వరకు కూడా దేవుడి యొక్క రక్త పుష్టి అప్పటికి దయచేసేలాగిన మరి దేవుడు మరి ఆ బిడ్డకే మరి ఆపరేషన్ లేకుండా మరి ఫ్రీగా డెలివరీ అవునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ దినమంతా ప్రభువా నీ సన్నిధిని ఆత్మను మాకు తోడుగా ఉంచిన ఆయన అయ్యా సాక్ష్యంలో మీరున్నారు. ఆ సాక్ష్యాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. అయ్యా డాక్టర్లుగా అసాధ్యమైన మీకైతే సమస్తమును సాధ్యపరచేవాడు నా ప్రభువా. మీరు మా పక్షమున ఉండగా మాకు విలువైన ఎవడూ లేరు ప్రభువా. మీరే ఉండి కార్యాలు జరిగించమని అడిగించున్నాను తండ్రి. డాక్టర్లకే జ్ఞానం నుంచి మీరే కార్యాలు జరిగించమని ఇంకా చెప్పలేని బిడ్డలు కూడా మరొక సమయానికి చెప్పి స్తుతించి గణపరిచే కృపను వారిని దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. మనందరం లేచినట్లయితే పాట పాడుకుందాం. నీ ఘనము నీ ఘనము
క్షమాపగమని వెనుదీస్తువా. హల్లెలూయా. మనందరం కూర్చున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ, మహాగరుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం